పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా చింతపట్ల సుహాసిని నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఓటర్ లిస్టులో పేరు లేదన్న ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్ తిరస్కరించారు. అనంతరం సుహాసిని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సుహాసిని తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ఆమె నామినేషన్ స్వీకరించి గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇట్టి హైకోర్టు ఆదేశాలు ఖాతరు చేయని అధికారులు చింతపట్ల సుహాసినికి పెద్దంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుర్తు కేటాయించకపోవడంతో తిరిగి హైకోర్టును ఆశ్రయించడంతో జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారికి సుహాసినికి గుర్తు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సుహాసిని పెద్దంపేట గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాం. నామినేషన్ వేసినాను. నా నామినేషన్ తిరస్కరించినారు. దానికి నేను హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ను అధికారులు పట్టించుకోలేదు కాబట్టి నాకు న్యాయం జరగాలి. రామగిరి మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ నేను సర్పంచ్ ఉన్నప్పటికీ ఈ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ జనరల్ మహిళ రావడం వల్ల మా భార్యను బరిలో నిలపడం కోసం నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన క్రమంలో ఏదైతే 9వ నెలలో నా ఆన్లైన్లో మా ఓటు హక్కు కనిపించినప్పుడు కూడా కేవలం గ్రామ పంచాయతీకి ఇచ్చిన ఓటర్ లిస్టులో పేరు లేనందున వాళ్ళు తొలగించడం జరిగింది. జరిగిన వెంటనే మేము ఆర్డీఓకు అప్పీల్కు వెళ్ళడం జరిగింది. అప్పీల్కి పోతే అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ గౌరవ హైకోర్టులో కూడా మా సీనియర్ అడ్వకేటు అల్లాడి రవీందర్ మరియు బండారి శ్రీకాంత్ అనే అడ్వకేట్ ద్వారా మేము మళ్ళీ కోర్టుకు వస్తే కోర్టు కూడా నిన్న 3వ తారీఖు రోజు మా నామినేషన్ను కన్సిడర్ చేయమని కూడా మాకు గుర్తులు కేటాయించకుండా నెగ్లెన్సీ చేయడం వల్ల మేము మళ్ళీ నిన్న హైకోర్టును ఆశ్రయిస్తే ఈరోజు మళ్ళీ లంచ్ మోషన్లో కూడా మా సీనియర్ అడ్వకేట్లు కూడా మా తరఫున కొట్లాడడం జరగడం వల్ల ఈ ఎలక్షన్ అనేది ఇది క్లియర్ అయ్యేదాకా మాకు గుర్తు వచ్చేదాకా దాన్ని నామినేషన్లను పెండింగ్ పెట్టుకుంటూ స్టే విధించడం జరిగిందని చెప్పి